సో ఫ్రెండ్స్, జియో ఫైనాన్స్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. లాస్ట్ 2 years నుంచి క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కదా, వాటన్ని రిజల్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్ క్వార్టర్లీ రిజల్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్ ఏదైతే ఉందో అది చాలా చాలా స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ క్వార్టర్లీ రిజల్ట్ అనమాట. అది ఎందుకో ఈ వీడియోలో పోను అయితే అర్థమవుతుంది. దాని తర్వాత ఈ వీడియోలో నేను బేసికల్గా క్వార్టర్లీ రిజల్ట్ అనేది ఎలా వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక న్యూస్లో ఎక్కడైనా చూసుకుంటే జియో ఫైనాన్స్ వచ్చేసరికి క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది చాలా చాలా బాగా పర్ఫామ్ చేసిందని ప్రతి ఒక్క చోట చెప్తూ ఉన్నారు. సో జియో ఫైనాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వార్టర్లీ రిజల్ట్ ఎంత బాగా రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? జియో ఫైనాన్సెస్ వచ్చేసరికి మేజర్గా 2 పెద్ద మేజర్ బిజినెస్ని, గేమ్ చేంజింగ్ బిజినెస్ని రోల్ అవుట్ అయితే చేయబోతుంది అనమాట. ఆ 2 బిజినెస్లు ఏంటివి? ఆ 2 బిజినెస్లు ఆల్మోస్ట్ మనం ఏదైతే చూసుకుంటే స్టార్ట్ కూడా అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఈ 2 కొత్త బిజినెస్ల నుంచి జియో ఫైనాన్స్కి రెవెన్యూ అనేది స్టార్ట్ అయితే అవుతబోతుంది. కాబట్టి ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ అనేది ఈ పర్టికులర్ షేర్ మీద, ఈ పర్టికులర్ కంపెనీ మీద జనాలందరికీ వచ్చేసింది అనమాట. సో ఈ 2 పర్టికులర్ బిజినెస్లు ఇండియాలో ఎంత స్కోప్ ఉంది, ఎంత గ్రో అయితే అవ్వబోతుంది, ప్రెసెంట్ ఇప్పుడు ఈ క్వార్టర్లీ రిజల్ట్ ఎలా వచ్చింది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మనం కనుక ఈ జియో ఫైనాన్స్ సర్వీసెస్ని కనుక ఫోకస్ చేసుకుంటే మనం వచ్చేసరికి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినా లేదంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినా ఈ పర్టికులర్ స్టాక్ని ఎలా చూడాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీగా అంటే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీలో ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన FE టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ నేను పిన్ కమెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటర్డే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన FE టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన FE టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంటర్డే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ కమెంట్లో ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కమెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు గేమ్ అర్థం చేసుకోండి. సడన్గా ఒక్కసారిగా న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా సడన్గా ఎందుకు ఈ జియో ఫైనాన్స్ సర్వీసెస్ మీద పడ్డాయా అంటే, బేసికల్గా మీరు చూసుకుంటే వీళ్ళ రెవెన్యూ ఏదైతే ఉందో అది వచ్చేసరికి 47% ఒక్కసారిగా షూటప్ అయితే అయిందనమాట. సో జియో ఫైనాన్స్ తాలూకా రెవెన్యూ ఎందుకు పెరిగిందో నేను మీకు క్లియర్ కట్గా నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. కానీ అంతకన్నా ముందు మీరు కనుక ఒక గుడ్ న్యూస్ చూసుకున్నట్లయితే జియో ఫైనాన్స్ అండ్ ఎలియన్స్ టు ఫామ్ 50-50 రీఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్ అనమాట. అంటే ఇప్పుడు దాకా ఎలియన్స్ అనేది ఎక్కడుండేది? బజాజ్ ఎలియన్స్ కంపెనీ అనమాట ఇది. సో బజాజ్ నుంచి వీళ్ళు బయటకు వచ్చేసి ఇండియన్ మార్కెట్స్ నుంచి మేము బయటకు వెళ్ళిపోతాం అని బజాజ్ వాళ్ళతో చెప్పి, ఇండియన్స్తో చెప్పి జియో ఫైనాన్సెస్ సర్వీసెస్తో కుమ్మక్కైతే అయ్యారనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ జియో ఫైనాన్స్ సర్వీసెస్లో చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈ జియో ఫైనాన్సెస్లో చాలా బిజినెస్లు ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను మీకు చూపిస్తాను. సో ఒకసారి మీరు కనుక ఓవరాల్గా వీళ్ళ మెయిన్ పిల్లర్స్ కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, మీకైతే క్లియర్ కట్గా అర్థమైతే అయిపోయింది. సో మేజర్గా మనం కనుక ఈ జియో ఫైనాన్స్ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే జియో ఫైనాన్స్ వాళ్ళకి మేజర్గా 4 పెద్ద బిజినెస్లు అయితే ఉన్నాయన్నమాట. అయ్యేంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెండింగ్ అనమాట. సో జియో క్రెడిట్ లిమిటెడ్ అంటే హోమ్ లోన్లు, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీలు, లోన్ అగైనెస్ట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ లోన్స్, ఇవన్నీ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇస్తారనమాట. అంటే NBFC కంపెనీ ఒక సింపుల్గా NBFC కంపెనీ అనుకోవచ్చు. దాని తర్వాత జియో క్రెడిట్ లిమిటెడ్ అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఫోన్పే, పేటిఎం ఇలా అయితే ఉన్నాయో అలా జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అయితే చూసుకోబోతుంది అనమాట. సో జియో పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ కూడా ఇంచుమించు అలాంటిదే. ఇప్పుడు జియో మీరు చూసుకుంటే జాయింట్ వెంచర్స్ విత్ బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ కూడా చేస్తుంది అనమాట. అంటే ఏంటి అసెట్ మేనేజ్మెంట్ అంటే? సింపుల్ అండి, మ్యూచువల్ ఫండ్స్. సింపుల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయితే అయింది. సో వీళ్ళు వచ్చేసరికి కొన్ని డెట్ ఫండ్స్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు. వాటిల్లో కూడా జనాలు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దాదాపు మన ఇండియన్లో 18,000 కోట్ల డబ్బుని ఈ ఫండ్స్లో ఇన్వెస్టర్స్ పెట్టేశారనమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా మీరు పైనుంచి బిగ్గర్ పిక్చర్ని చూడండి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అంటే జియో క్రెడిట్, లీజింగ్, ఇన్సూరెన్సు, పేమెంట్ సొల్యూషన్స్. దాని తర్వాత మీరు చూసుకుంటే జియో ఫైనాన్స్ ప్లాట్ఫామ్ అండ్ సర్వీసెస్. దాని తర్వాత ఇక్కడికి నెక్స్ట్ లేయర్కి వస్తే ఇక్కడ చూసుకుంటే జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్, బ్లాక్ రాక్ ట్రస్టీ, బ్లాక్ రాక్ ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినవి అనమాట. సో మేజర్గా ఇన్సూరెన్స్ ఉంది, దాని తర్వాత మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంది, దాని తర్వాత జియో పేమెంట్స్. బేసికల్గా జియో ఫైనాన్స్ సర్వీసెస్కి ఉన్న మేజర్ పిల్లర్స్ ఈ 3 అనమాట. అంటే ఇన్సూరెన్స్ ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి అలియన్స్తో ప్రజెంట్ ఇప్పుడు టైఅప్ అయితే అయ్యారు కదా, అది ఇంకా ఆన్ ద వేలో ఉంది.
సో ప్రజెంట్ ఇప్పుడు రోల్ అవుట్ అయింది ఏంటి, స్టాక్స్ ఎందుకు ఫోకస్లోకి వచ్చాయి అంటే ప్రజెంట్ ఇప్పుడు బ్లాక్ రాక్తో కలిసి వీళ్ళు వచ్చేసరికి ఈక్విటీస్ మీద కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఈక్విటీ ఫండ్స్ని వీళ్ళు రోల్ అవుట్ చేసే ఫైనల్ స్టేజ్లో ఉన్నారనమాట. సో దాంట్లో భాగంగా ప్రజెంట్ ఇప్పుడు స్టార్టింగ్లో వీళ్ళు వచ్చేసరికి లాస్ట్ వచ్చిన క్వార్టర్లో వీళ్ళు దాదాపు 18,000 కోట్లు జనాలతో ఇన్వెస్ట్మెంట్స్ చేపించి డెట్ ఫండ్స్ని ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో ఆవిష్కరించారు. సో బేసికల్గా మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ చూడండి, ఇంట్రెస్ట్ నుంచి వచ్చిన ఇన్కమ్ దాదాపు 162 crores మాత్రమే. కానీ ఈ పర్టికులర్ క్వార్టర్ చూడండి 363 crores వచ్చాయన్నమాట. అంటే బేసికల్గా వీళ్ళ కంపెనీ రోల్అవుట్ అయిన తర్వాత వీళ్ళకి ఇన్కమ్ రావడం అనేది స్టార్ట్ అయింది. వీళ్ళ టోటల్ ఇన్కమ్ చూడండి, లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 400 crores ఉంటే ఇప్పుడు 600 crores ఉంది దగ్గరగా. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే జియో ఫైనాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కంపెనీని పెట్టేశారు. కంపెనీ 2 years బ్యాకే పెట్టారు, ఆగస్ట్లో లిస్ట్ కూడా చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే స్లోగా ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఒక్కొక్క బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారు. వీళ్ళ కోసం అని, ఈ కంపెనీని నడపడం కోసం అని బేసికల్గా మనం ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఆఫీసర్లని వేరే కంపెనీస్ నుంచి రిక్రూట్మెంట్ తీసుకొని అక్కడ సిఎఫ్ఓ పొజిషన్ల నుంచి సిఇఓ పొజిషన్ల నుంచి వాళ్ళని రిజిగ్నేషన్ పెట్టించి ఇక్కడ సిఇఓలుగా సిఎఫ్ఓలుగా అపాయింట్ చేసుకుంటున్నారు ఎక్కువ శాలరీస్ ఇచ్చి జియో వాళ్ళు. ఆ పాయింట్ మీకైతే అర్థం అవ్వాలి. సో ఓవరాల్గా వీళ్ళ రెవెన్యూస్ అయితే ఇంప్రూవ్ అవుతున్నాయి అండ్ వీళ్ళ ప్రాఫిట్స్ కూడా ఇంప్రూవ్ అయిందనమాట. బట్ ప్రాఫిట్ అంత అగ్రెసివ్గా ఇంప్రూవ్ అవ్వలేదు. ప్రాఫిట్ చాలా తక్కువ పర్సెంటేజ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ 313 crores ఉంటే ఇప్పుడు 325 crores ఉంది. సో రెవెన్యూ మాత్రం చాలా తేడాగా ఉంది. రెవెన్యూలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, మరి ప్రాఫిట్ ఎందుకు తక్కువ వచ్చింది అని చాలామంది అడగచ్చు. వీళ్ళు వచ్చేసరికి ఎక్స్పెన్సెస్ పెంచేశారు. ఫైనాన్స్ కాస్ట్ వచ్చేసరికి 9,900 crores ఇక్కడే ఖర్చు పెట్టేశారు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెంచేశారనమాట. సో వీళ్ళ ఎక్స్పెన్సెస్ మార్కెటింగ్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మీకైతే వీళ్ళ బిజినెస్ ముందుకైతే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ గేమ్ చేంజింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఎందుకు సడన్గా స్టాక్స్ ఫోకస్లోకి వచ్చాయంటే ఇక్కడ మీకు కొన్ని విషయాలు అర్థం కావాలన్నమాట. సో ఇక్కడ నేను మీకు చెప్తున్నాను, కాస్త క్లియర్గా కొంచెం ఇంపార్టెంట్ అండి, ఇక్కడి నుంచి అర్థం చేసుకోండి. సో ఈ విషయాన్ని అయితే మీకు ఎవ్వరు బయట ఎక్కడ చెప్పరండి, నేను కాబట్టి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయగలుగుతున్నాను. మీకు అమెరికాలో ఉన్న డీప్ స్టేట్ అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి దాన్ని అర్థం చేసుకోండి. సో ఎవరెవరికైతే డీప్ స్టేట్ తెలుసో వాళ్ళకి ఈ పాయింట్స్ అయితే అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. సో అమెరికాని శాసించే కొన్ని అతీత శక్తులు అన్నమాట. ఆ శక్తులన్నీ కూడాను మీకు కనుక అర్థమైతే, ఈ పాటికి తెలుసున్నట్లయితే, నాలెడ్జ్ ఉన్నట్లయితే, సో బేసికల్గా అమెరికాని వెనక నుంచి నడిపేది కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, దాంతోపాటు కొన్ని ఆయుధాలు తయారు చేసే కంపెనీలు, ఇంకా కొన్ని వెనకాలన్న టెక్ కంపెనీస్ అనమాట. సో అమెరికాని వెనకాల నుంచి శాసించి నడిపించేది, ట్రంప్ను నడిపించేది కొన్ని అతీత శక్తుల్లో బిజినెస్లు అయ్యాయన్నమాట. కావాలంటే మీరు అమెరికాని చూసుకోండి, ఎవరు కూడాను ఇండియన్స్ని ఒక్కసారి అడగండి, ఇన్సూరెన్స్ లేకుండా మనం అమెరికాలో సర్వైవ్ అవ్వగలుగుతామా అని. అస్సలు ఒక్క మనిషి కూడా ఇన్సూరెన్స్ లేకుండా సర్వైవ్ అవ్వలేడు అనమాట అమెరికాలో. ఎందుకు అంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కొనేటట్టు వాళ్ళు చేసేసారనమాట. ఇన్సూరెన్స్ కొనకుండా ఒకవేళ మనం కనుక డబ్బులతో వెళ్తే మనల్ని ఇంకా కొట్టేస్తారు వాళ్ళు. సో అంత అగ్రెసివ్గా హాస్పిటల్స్ కానీ మిగతా మెడికల్ సంబంధించినవన్నీ కూడా ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నాయి. జనాలందరూ డిపెండ్ అయిపోయి ఉన్నారు. అదే మనం చూసుకుంటే అదే ట్రెండ్ ఇండియాలోకి రావడం స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు Tier 1 సిటీస్లో అందరికీ దాదాపు ఇప్పుడు ఇన్సూరెన్స్లు తీసేసుకుంటున్నారు. ఎందుకంటే అఫోర్డబుల్గా లేదు. ఏ చిన్నదానికి వెళ్ళినా 3 లక్షలు 5 లక్షలు 7 లక్షలు లక్షల్లో అడుగుతున్నారు అనమాట. ఎవరికి అంత కట్టే స్తోమత లేదు. సో ఆ 7 లక్షలు కట్టే బదులు సంవత్సరానికి 10,000 పోతే పోయినాయి అని ఇన్సూరెన్స్ తీసుకునే పరిస్థితికి అయితే జనాలు వచ్చేస్తున్నారు అనమాట. అదే ట్రెండ్ ఇండియాలో రాబోతుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ అంత సామాన్యమైన విషయం కాదండి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, సో ప్రజెంట్ ఇండియా వచ్చేసరికి 2027 కల్లా దాదాపు మీరు చూసుకోండి, ఇండియా వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు రొటేట్ అయితే చేస్తుందన్నమాట. సో ఇండస్ట్రీ ప్రకారంగా ఇండియా 2027 కల్లా 100 లక్షల కోట్లు 90 నుంచి 100 లక్షల కోట్ల ఏయుఎంని అసెట్ అండర్ మేనేజ్మెంట్గా పెట్టుకోబోతుంది అనమాట. అంటే ఇండియాలో మనం అందరం కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన డబ్బు తాలూకా వాల్యూ 2027లో 100 లక్షల కోట్లు ఉండబోతుంది అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు బ్లాక్ రాక్ ఇంకా జియో ఫైనాన్స్ కలిసి అట్లీస్ట్ 1-2% ఆఫ్ ద మార్కెట్ని, అసలుకి వీళ్ళు మార్కెట్లో లీడర్ అవ్వక్కర్లేదు, ఈ బిజినెస్లో వీళ్ళు పయోనీర్ అవ్వక్కర్లేదు, జస్ట్ ఈ మార్కెట్లో ఒక 1-2% ఆఫ్ ద మార్కెట్ని క్యాప్చర్ చేసిన వీళ్ళకి మినిమం 2 లక్షల కోట్ల ఏయుఎం వీళ్ళ చేతికి వచ్చేసిద్ది అనమాట.
మీకు అర్థమవుతుందో లేదో గేమ్ ఇక్కడ అర్థం చేసుకోండి. సో ఇండియాలో 90 to 100 lakh crore ఏయుఎం ఉంటే వీళ్ళ మార్కెట్ షేర్ జస్ట్ 1 to 2% ఉన్నా సరే 2 లక్షల కోట్ల ఏయుఎం జియో వాళ్ళ సొంతం అవుతుందన్నమాట. ఆ డబ్బుతో వీళ్ళు ఏం చేయబోతున్నారు, ప్రాఫిట్స్ తీయబోతున్నారు. ఎలా, ఎంత ప్రాఫిట్ వచ్చింది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దాదాపు, సో నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దాదాపు 1,00,000 కోట్లకి 150 crores ప్రాఫిట్ వచ్చింది. అంటే అప్పుడు 2 లక్షల కోట్లకి 300 crores ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో ఎందుకంటే వీళ్ళు మినిమం ఒక 1.5% కమిషన్ తీసేసుకుంటారనమాట మనకు వచ్చిన ప్రాఫిట్లో. సో మనం చూసుకున్నట్లయితే దగ్గరగా ఇప్పుడు ఈ స్టాక్స్ తాలూకు వాల్యూస్ కూడా అన్నీ పెంచేస్తారనమాట. ఆబ్వియస్గా మ్యూచువల్ ఫండ్స్ ఇంత అగ్రెసివ్గా స్టాక్స్ మీద పడితే ఆబ్వియస్గా స్టాక్ ప్రైజులు కూడా పెరిగిపోతాయి అనమాట. సో ఇక్కడ నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే బ్లాక్ రాక్ అనేది జియో ఫైనాన్స్తో ఊరికే జాయింట్ వెంచర్ అవ్వలేదు. బ్లాక్ రాక్ తల కెపాసిటీ ఎంతో తెలుసా? మీరు చూడండి, December 2024లోనే బ్లాక్ రాక్ తాలూకు కెపాసిటీ $11.6 trillion అనమాట. అంటే ఎంత ఇండియన్ రూపీస్లో ఎప్పుడైనా కన్వర్ట్ చేసుకొని ఒక్కసారి $11.6 trillion అంటే ఎంతో చూడండి. మన ఇండియాలో ఏయుఎం ఉంది కదా, అసెట్ అండర్ మేనేజ్మెంట్ 2027 ఎస్టిమేట్స్ అని తీసుకెళ్ళి నేను మీకు 100 లక్షల కోట్లు అని చెప్పాను. అది కూడా పనికిరాదనమాట. అంటే మన ఇండియాలో ఉన్న అసెట్ మేనేజ్మెంట్ ఎంత ఉందో అంతకన్నా ఎక్కువగా బ్లాక్ రాక్ తిప్పే డబ్బులు ఎక్కువ ఉందన్నమాట. సో మన ఇండియా మొత్తం డబ్బులు కలిపినా సరే బ్లాక్ రాక్ అంత తిప్పే డబ్బులతో సమానం ఎప్పటికీ కాలేము. అంత పెద్ద బ్లాక్ రాక్ కంపెనీ ఇలాంటి చిన్న మార్కెట్ అయిన ఇండియాకు వచ్చి ఏదో చేయబోతుంది. ఎందుకు చేయబోతుంది అంటే ఇక్కడ ఇండియాలో డీప్ స్టేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అమెరికా తాలూకా డీప్ స్టేట్ పాలిటిక్స్ ఇండియా దాకా వచ్చేసాయి అనమాట. అదొకటి మీరు అర్థం చేసుకోండి. సో మంచిదా చెడ్డదా అదంతా తర్వాత విషయం, మనకి సెకండరీ. అది పాలిటిక్స్ మనకి సెకండరీ, మనదంతా బిజినెస్ అనమాట. సో దీనివల్ల ప్రజెంట్ ఇప్పుడు జియో ఫైనాన్స్ బిజినెస్ ఎలా ఇంపాక్ట్ అవబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనే టాపిక్స్ని మీరు వచ్చేసరికి అర్థం చేసుకోండి. సో ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి షేర్ని కొనాలా వద్దా అని, షేర్ని కొనాలా అమ్మాలా అని, టార్గెట్ ప్రైజ్లు ఎంతో అవి చెప్పడానికి రాలేదన్నమాట. గేమ్ అర్థం చేసుకోండి. ఆ గేమ్లో మనం ఎక్కడ ఉండాలో మనల్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో గేమ్లో ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్టేజ్కి వెళ్ళబోతున్నారో మనం కనుక ఒక అంచనా వేసుకుంటే అప్పుడు మనం ఆ స్టాక్లోకి వెళ్ళొచ్చా, ఎంట్రీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అంచనా మనం వేసుకోగలుగుతాం అనమాట. అందుకనేసి ఈ విషయాలన్నీ నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒకసారి మీరు మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే 4% హోల్డింగ్ ఉండేది. ఇప్పుడు దాదాపు 7% హోల్డింగ్గా పెంచుకుందనమాట. ప్రమోటర్ దగ్గర స్టాక్స్ అలాగే ఉన్నాయి. సో ప్రమోటర్ ఏం చేయలేదు. పబ్లిక్ దగ్గర స్టాక్స్ కొద్దిగా ఎక్కువ అయినాయి అనమాట 2025 మార్చ్ క్వార్టర్ వచ్చేసరికి. సో మరి టెక్నికాలిటీస్ విషయానికి వెళ్తే ఆర్ఎస్ఐ మిడ్ రేంజ్లో ఉంది, ఎంఎఫ్ఐ కూడా మిడ్ రేంజ్లో ఉంది. ఫైనాన్షియల్స్ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఫైనాన్షియల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో మీరు కనుక జూన్ క్వార్టర్ చూసుకుంటే సో బేసికల్గా వీళ్ళ రెవెన్యూస్ కానీ వీళ్ళ ప్రాఫిట్ కానీ కొద్దిగా తగ్గినట్టు వీళ్ళు చూపిస్తున్నారు. కానీ ఓవరాల్గా నేను మీకు బిగ్ పిక్చర్లో బిగ్ నెంబర్స్ చూపించాను, వాటిని మాత్రమే నమ్మండి. ఆ నెంబర్స్ మాత్రమే కరెక్ట్ అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మరి అనలిస్టులు ఈ జియో ఫైనాన్స్ని ఎందుకు బీరిష్గా చూస్తున్నారు, జియో ఫైనాన్స్ని ఎందుకు ఎంత తక్కువగా ఎందుకు పడిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చెప్తాను. కానీ అంతకన్నా ముందు వీడియో ఎక్కడ చూసిన వాళ్ళు ఎండ్ టు ఎండ్ మీకు జియో ఫైనాన్స్ గురించి అర్థమైందా? ఈ వీడియో మీకు కనుక అర్థమైతే తప్పకుండా ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 1000 లైక్స్. 1000 లైక్స్ పడిన వెంటనే ఇండియాలో ఇప్పుడు మనకి చాలా చవకగా దొరికే పెన్నీ స్టాక్స్ గురించి ఒక మంచి డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. పెన్నీ స్టాక్స్ చాలా ఉన్నాయి ఇండియాలో. వాటిల్లో మంచి పెన్నీ స్టాక్స్ ఏంటో వాటి వివరాలు ఒక వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో పెన్నీ స్టాక్స్ మీద వీడియో కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 1000 లైక్స్. 1000 లైక్స్ పడిన వెంటనే పెన్నీ స్టాక్స్ మీద వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా షేర్ ఉందా, ఆ షేర్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, పోనీ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో ఆ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ కనుక కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తాను. లాస్ట్ 1 వీక్ 1000 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు డెడికేటెడ్గా వీడియో పెట్టింది అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను.
సో ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ 1000 లైక్స్. 1000 లైక్స్ పడిన వెంటనే నేను చెప్పినవన్నీ ఖచ్చితంగా చేస్తాను. కానీ ఈ లోపల మీరు స్టాక్స్ని బై చేస్తున్నా, సెల్ చేస్తున్నా, ఈ థర్డ్ పార్టీ డీమాట్ అకౌంట్ బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి మీ దగ్గర నుంచి ఎక్కువ బ్రోకరేజెస్ ఛార్జెస్ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఈక్విటీ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని, ఆ ఛార్జెస్ అని, ఈ ఛార్జెస్ అని మీ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు. మీరు ఇంకా ఇయర్ ఎండింగ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే మీకు తెలియకుండానే చాలా డబ్బులు వాళ్ళకి అనవసరంగా కట్టిన వాళ్ళు అవుతారనమాట. అలా వాళ్ళకి డబ్బులు కట్టకుండా డబ్బులు మిగిలించుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1 తాలూకా ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ ద్వారా మీరు ఫ్రీ డీమాట్ అకౌంట్ 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. నచ్చకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఏ బ్రోకర్తో కంపేర్ చేసుకోండి, ఏంజిల్ 1 వాళ్ళు చాలా తక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ చేస్తారు, మీకే డబ్బులు మిగులుతాయి. సో మీరు వచ్చేసరికి ఎవరైతే మన దగ్గర ఏంజిల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకు నేను ఇస్తున్న ఆఫర్ ఏంటంటే, మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మీ పోర్ట్ఫోలియో అనాలిసిస్లు, పోర్ట్ఫోలియో రివ్యూలు, మీ స్టాక్ అనాలిసిస్లు, స్టాక్ రివ్యూలు ఏది చేయించుకోవాలనుకున్నా సరే మీరు మా టీంని సంప్రదించవచ్చు. మీరు మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి ఫ్రీగా మేము మీకు ఈ సేవలు అందిస్తాం. 1 రూపీ కూడా ఈ విషయంలో నేను కానీ మా టీం కానీ ఈ విషయంలో మీ దగ్గర నుంచి తీసుకోవాలని మాటిస్తున్నాను. మీరు కూడా వాళ్ళు 1 రూపీ కూడా ఇవ్వద్దు. సో ఇప్పటిదాకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ ఎక్కడ మిస్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, సో ఇక ఏం చేద్దాం, ఇక్కడి నుంచి ఈ షేర్ని మనం ఫోకస్ చేసుకోవచ్చా అంటే, అనలిస్టులు దాదాపు 350 దాకా వెళ్తున్నట్టయితే టార్గెట్స్ ఇస్తున్నారు. కానీ నేను ఇంకా అగ్రెసివ్గా వెళ్తుంది అనుకుంటున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ బ్లాక్ రాక్ వాళ్ళు ఆల్రెడీ 17,800 crore ఏఎంని స్టార్ట్ చేసేసారనమాట. సో ఇప్పుడు ఈ చార్టెడ్ అకౌంట్స్ ఏమంటున్నారయ్యా అంటే, ప్రజెంట్ ఇప్పుడు జియోకున్న లివరేజ్ ఏంటిది, వీళ్ళు ఏం చేయబోతున్నారు. సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయి, వీళ్ళు జియో దగ్గర ఆల్రెడీ సిమ్లు ఉన్నాయి. ఆ సిమ్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జియో వాళ్ళు చేసింది ఏంటంటే యాప్ ఇన్స్టాల్ చేసేసారు వాళ్ళ ఫోన్లో. సో ఈ అసెట్ అండర్ మేనేజ్మెంట్ పరంగా మనం చూసుకున్నట్లయితే, ఏయుఎం పరంగా ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్లో 500 రూపాయలని మినిమం టు మినిమం 500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టు జియో ఫైనాన్స్ సర్వీసెస్ వాళ్ళు ఆఫర్లు ఏదో ఒకటి చేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర మార్కెట్ ఉంది, జియో దగ్గర, రిలయన్స్ దగ్గర మార్కెట్ ఉంది. టెక్నాలజీ కొనుక్కోవచ్చు, అమెరికా నుంచైనా, యూరోప్ నుంచి, ఎక్కడి నుంచైనా టెక్నాలజీని చాలా ఈజీగా కొనుక్కోవచ్చు. మొబైల్ టెక్నాలజీని, అప్లికేషన్స్ని, సాఫ్ట్వేర్ని ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు. బ్లాక్ రాక్ దగ్గర స్ట్రాటజీస్ ఉన్నాయి. సో అందుకే జనాలేమో రిలయన్స్ దగ్గర ఉన్నారు, రిలయన్స్ తాలూకా సిమ్ములు పెట్టుకొని జనాలందరూ రెడీగా ఉన్నారు, మార్కెట్ రెడీగా ఉంది. అక్కడి నుంచి స్ట్రాటజికల్గా ఇప్పుడు వచ్చేసరికి మనం చూసుకుంటే బ్లాక్ రాక్ వాళ్ళు పెనిట్రేట్ అవ్వడానికి ఒక మంచి ఛాన్స్ దొరికింది, మంచి ప్లాట్ఫామ్ దొరికింది. సో ఇది ఒక ప్రాపర్ బిజినెస్ అనమాట, ఎగ్జిక్యూట్ అయితే కనుక. సో ఎగ్జిక్యూట్ అయితే అయిపోతుంది. సో ఫ్యూచర్లో ప్రొజెక్షన్స్ కూడా ఈ బిజినెస్కి చాలా బాగున్నాయి. సో మీకైతే చాలా క్లియర్ కట్గా ఈ కేస్ స్టడీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఈ వీడియో మీకు ఇంకేదైనా అభిప్రాయ భేదాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో దయచేసి చెప్పగలరు. సో దట్ మిగతా వాళ్ళకు అర్థమైతే అవుతుంది. సో ఉంటానండి. థ్యాంక్ యూ అండి.